చాలా ఫేమస్ అయిన శనివారవాడ. శివాజీ మహారాజ్ చిన్నతనం మొత్తం గడిపిన మహల్ ఇదే. బుజ్జి బుజ్జి గణపయ్య బొజ్జ గణపయ్య శరణు మొహమాటానికి ఏదో చెప్తుంది, వాళ్ళకి తెలుగు అర్థం కాదని తెలీదు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? హాయ్ హలో నమస్తే, జై శ్రీ కృష్ణ మై డియర్ పీపుల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుష ముత్యాల. సో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారా? ముందు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో టాపిక్ లోకి వెళ్తే, నేను మా మామ్ తో కలిసి పూణేకి వెళ్తున్నాను. ఆల్ ఆఫ్ సడన్ పూణేకి ఎందుకు అని మీరు ఆలోచిస్తున్నారా? ముందు ముందు వీడియోలో మీకే తెలుస్తుంది నేను ఎందుకు వెళ్ళాను. నేనైతే ఫస్ట్ టైం మా మామ్ ని తీసుకొని ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నాను అనమాట. మామ్ తో కలిసి ఇంత దూరం ట్రావెల్ ఎప్పుడు చేయలేదు ఎలోన్ గా. ఈ వీడియోలో మీరు వన్ డే పూణేలో ఉంటే ఏ ఏ ప్లేసెస్ చూడాలి, అలాగే పూణేలో బెస్ట్ ప్లేసెస్ ఏంటి, దాని ఇన్ఫర్మేషన్, టైమింగ్స్, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. వీడియో అయితే చాలా బాగా వచ్చింది, సో ఎక్కడ స్కిప్ చేయకండి. బాగుందా? కంఫర్ట్ ఉందా? నచ్చిందా? సో మేమైతే ఈవినింగ్ 7 కి హైదరాబాద్ నుండి స్టార్ట్ అయిపోయాం పూణేకి వెళ్ళడానికి. 10:30కి కోహినూర్ డాబాలో అయితే ఆపారనమాట ఇక్కడ డిన్నర్ చేయడానికి. మేమైతే రోటీ, పన్నీర్ బటర్ మసాలా అండ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఫుడ్ టేస్ట్ విషయానికి వస్తే యావరేజ్ గా ఉంది. ఇక్కడ ఫుడ్ తినేసి డైరెక్ట్ బస్ ఎక్కేసాం అనమాట. మార్నింగ్ 8 కి పూణేలో దిగాము. దిగిన తర్వాత దగ్గరలో ఉన్న హోటల్ బుక్ చేసుకున్నాం. రష్ లో నేను ఆ వీడియో తీయలేకపోయాను. మేము ఫ్రెష్ అయిపోయి బయటికి రాగానే వినాయకుడు దర్శనం ఇచ్చారు. సో మార్నింగే అక్కడ శివ పూజ చేస్తూ కొంతమంది, అలాగే వినాయక స్వామి కనిపించారనమాట. నాకైతే చాలా పాజిటివ్ గా అనిపించింది. పూణేలో ఎక్కువగా నమ్మే దేవుడు వినాయకుడే అన్నమాట. ఇక్కడ ఫేమస్ కూడా వినాయకుడే. ప్రతి చోట మీకు వినాయకుడు దర్శనం ఇస్తూనే ఉంటారు. ముందుగా మేము వెళ్లాల్సిన ప్లేస్ కి ఆటో అయితే బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాం అనమాట. అక్కడ దిగంగానే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేద్దామని మసాలా దోశ ఆర్డర్ ఇచ్చాను. దోశ సిమిలర్ గానే ఉంది, మన తెలుగు స్టేట్స్ లో ఉండేలాగానే ఉంది. కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉందన్నమాట. అలాగే చట్నీ విషయానికి వస్తే సాంబార్ లాగా ఉంది, లైక్ వాటర్ లా ఉందన్నమాట. నెక్స్ట్ ఒక ఫ్రెష్ జ్యూస్ తాగి బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాం. నేను పూణేకి సడన్ గా రావడానికి కారణం, పూణేలో ఉన్న క్యాబ్జెమినీ ఆఫీస్ లో నాకు కొంచెం వర్క్ ఉండే అన్నమాట. అందుకే వచ్చాను. ఇక్కడ ఆఫీస్ అయితే చాలా బాగుంది. చుట్టూ కొండల మధ్యలో ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ చాలా పీస్ఫుల్ గా ఉంది. నా వర్క్ కంప్లీట్ అవ్వగానే పండరిపురంలో ఉన్న విఠల్ స్వామి టెంపుల్ కి వెళ్దాం అనుకున్నా. కాకపోతే లాస్ట్ మూమెంట్ లో అది క్యాన్సిల్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ 1 అయితే నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పూణేలో నాకు 8 అవర్స్ టైం ఉంది. ఈ 8 అవర్స్ లో పూణేలో ఉన్న బెస్ట్ ప్లేసెస్ చూపిస్తాను, పదండి. మా ఆఫీస్ హింజవాడిలో ఉందన్నమాట. హింజవాడి ఫేజ్ 1 కి దగ్గరలో ఉన్న ఫస్ట్ ప్లేస్ మతోబా టెంపుల్ కి అయితే మనం వచ్చేసాం. చెప్పినా నీకు, నేను అదే చెప్పిన. ఎక్కుతావా? ఈ టెంపుల్ ని హార్ట్ ఆఫ్ ద రాజీవ్ గాంధీ ఐటీ పార్క్ అని కూడా అంటారు. మీరు పూణేకి వస్తే డెఫినెట్ గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్ లో ఇది కూడా ఒకటి. టెంపుల్ లోకి వెళ్లి దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అంటే అరౌండ్ 160 స్టెప్స్ అయితే ఎక్కాల్సి ఉంటుంది. వెహికల్స్ పార్కింగ్ కోసం ఇక్కడ హ్యూజ్ ప్లేస్ కూడా ఉంది. ఇంకా ఈ టెంపుల్ విశిష్టతకి వస్తే, ఇక్కడ స్వామి వారిని గ్రామ దేవత అని అంటారు. మెయిన్లీ ఇక్కడి ఫార్మర్స్ అంటే రైతులు ఎక్కువగా పూజించే స్వామివారు ఈయన. ఆల్మోస్ట్ టెంపుల్ పైకి అయితే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి చెప్పుల్ స్టాండ్ అయితే ఇచ్చారు. సో ఎవరైనా ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇక్కడ చెప్పులు వదిలేసి పైకి వెళ్ళాలన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ ఇది చాలా పెద్దగా ఉంటుంది అండ్ చాలా బ్యూటిఫుల్ గా అండ్ యూనిక్ గా ఉంటుంది అనమాట. ఈ టెంపుల్ మొత్తం బ్లాక్ స్టోన్ తో కట్టబడింది అనమాట. ఈ టెంపుల్ మొదట్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు కట్టించారంట. ఈ టెంపుల్ ని చూస్తే మహారాష్ట్ర రాయల్టీ ఈజీగా అర్థమవుతుంది. ఈ టెంపుల్ మొత్తం చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంచారు.
మేము టెంపుల్‌కి వచ్చింది ఆఫ్టర్‌నూన్ 1:30కి. టెంపుల్ 24 అవర్స్ ఓపెనే ఉంటుంది అని విన్నాను. అలాగే నేను వచ్చిన టైంకైతే ఎవ్వరూ లేకుండే. మొత్తం ఫ్రీగా ఉండే అన్నమాట. మాకు చాలా మంచి దర్శనమైంది. ఇదే అన్నమాట టెంపుల్ హాల్. లోపల స్వామివారు మనకి దర్శనమిస్తారు. ఇక్కడ స్వామివారిని మతోబా అని పిలుస్తూ ఉంటారు. కానీ అసలు పేరు వచ్చేసి మషోబా. ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఈయననే స్వామివారు, దర్శించుకోండి. ఈ టెంపుల్ చుట్టూ కొండలతో ఎంతో పీస్‌ఫుల్ అయిన వాతావరణంతో చాలా బ్యూటిఫుల్ అయిన టెంపుల్. ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా మారిపోతుంది. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమి హనుమాన్ జయంతి రోజున మతోబా ఉత్సవ్ చాలా గ్రాండ్‌గా చేస్తారు. ఈ టెంపుల్ లొకేషన్ అలాగే డీటెయిల్స్ అన్నిటిని డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. డెఫినెట్‌గా చెక్ చేయండి. ఈ ఆలయంలో మతోబా స్వామివారితో పాటు వెనక శివాలయం అలాగే దత్తాత్రేయ స్వామివారు కూడా కొలువై ఉన్నారు. డెఫినెట్ గా దర్శించుకోండి. టెంపుల్ బ్యాక్ సైడ్ లో అయితే ఈ వ్యూ కనిపించింది. మేబీ ఇక్కడ వాటర్ ప్యూరిఫై అవుతూ ఉంటుందేమో. అలాగే టెంపుల్ కి రైట్ సైడ్ లో మీకు వాటర్ పట్టుకోవడానికి మంచినీళ్ళ వాటర్ అండ్ కొబ్బరికాయ కొట్టడానికి కూడా అటు సైడ్ ఉంటుంది. వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. గ్రీనరీతో చాలా నీట్ అండ్ క్లీన్ గా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు టెంపుల్ ని. టెంపుల్‌లో దర్శనం చేసుకొని కిందికి వచ్చి అలా స్ట్రెయిట్‌గా వెళ్తుంటే ఈ వాటర్ ఏటీఎం చూసానన్నమాట. మన తెలుగు స్టేట్స్‌లో అయితే ఎక్కడా లేదనుకుంటా. నేను ఫస్ట్ టైమ్ చూసాను. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా అని చెప్పి ఒక షాట్ తీశానన్నమాట. టెంపుల్ నుండి మెయిన్ రోడ్‌కి రాగానే ఒక చిన్న టెంపుల్ కనిపించింది. ఏంటా ఈ టెంపుల్ అని చెప్పి లోపలికి వెళ్లి చూస్తే గెస్ వాట్? నేను మార్నింగే అనుకున్న విఠ్ఠల స్వామి దర్శనం చేసుకోవాలని. ఇక్కడ ఆ స్వామి వారే కొలువై ఉన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మెయిన్ రోడ్‌లో అయితే తినడానికి ఏ హోటల్స్ అలా ఏం కనిపించలేదు. బట్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపించింది. సరే ట్రై చేద్దామని వచ్చేసాం. నిజం చెప్పు. తినచ్చా? తినేలానే ఉందా? తినేలాగానే ఉందా? ఓకే, నాకైతే భయం వేస్తుంది ఫ్రెండ్స్, బికాజ్ ఈ కలర్ చూసి. రైస్ కూడా ఉడకలే, చూస్తేనే అర్థమవుతుంది. మా మమ్మీ మొహమాటానికి ఏదో చెప్తుంది, వాళ్ళకి తెలుగు అర్థం కాదని తెలీదు. ఇప్పుడైతే మేము పూణేలో ఫేమస్ అయిన శ్రీమద్ దగ్దుషేత్ హల్వాయి గణపతి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ గణపతి భవన్ ఛత్రపతి శివాజీ మహారాజ్ రోడ్ లో ఉంటుంది. ఈ టెంపుల్ పూణేలోని రిచెస్ట్ టెంపుల్ అంటారు. మన సౌత్ సైడ్ తిరుపతి ఎలాగో ఇక్కడ ఈ టెంపుల్ అలాగనమాట. ఇక్కడ గణపతి 2.2 మీటర్స్ ఎత్తులో అలాగే 1 మీటర్ వెడల్పుతో ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ గణపతి 40 కేజెస్ ఆఫ్ గోల్డ్ వేసుకొని ఉంటారు. అసలు ఈ టెంపుల్ హిస్టరీకి వస్తే 1890లో దగుషేత్ హల్వాయి అనే ఒక స్వీట్ షాప్ వ్యాపారి నాసిక్ నుండి పూణేకి వచ్చి తన వైఫ్ లక్ష్మీబాయితో సెటిల్ అవుతాడు. వారిద్దరికి ఉన్న ఒకే ఒక కొడుకుని అనుకోని కారణాల వల్ల కోల్పోతారు. ఇక్కడ మనకు ఎంట్రన్స్ లోనే వెండి లక్ష్మీదేవి అయితే మనకు కనిపిస్తారో దర్శించుకోండి. సో ఇప్పుడు స్టోరీలోకి వస్తే, అప్పుడు వాళ్ళు బాగా నమ్మే గురువు మధ్వాంత్ మహారాజ్ గారు వారి ఇద్దరికి ఒక గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆ స్వామిని మీ కొడుకులాగా భావించి పూజలు చెయ్యండి అని చెప్పగా వారు ఇక్కడ ఈ ప్రదేశంలో స్వామివారిని ప్రతిష్ఠించి పూజలు చేయడం స్టార్ట్ చేస్తారు. వారిద్దరూ ఆ గణపతిలోనే వారి కొడుకుని చూసుకుంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత వారి వంశానికి చెందిన గోవింద్ సత్ హల్వాయి అనే ఒక వ్యక్తి పాత విగ్రహాన్ని తీసేసి ఇప్పుడు మనం దర్శించుకుంటున్న విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ స్వామిని నవశచ గణపతి అని అంటారు. ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ 1893లో కంప్లీట్ అయింది. ఈ టెంపుల్లో గణపతితో పాటు శివుడు కూడా ఉంటారు. టెంపుల్ లోపల మొత్తం సిల్వర్ తో కోటింగ్ చేసి ఉంటుంది. అలాగే ఇక్కడ గణపతి మొత్తం గోల్డ్ తో 40 కేజెస్ ఆఫ్ గోల్డ్ తో కనిపిస్తారనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ లో మనకి ఒక చిన్న టెంపుల్ ఉంటుంది. అందులో సాయిబాబా దేవుడు దర్శనం ఇస్తారు. డెఫినెట్ గా దర్శించుకోండి.
ఇక్కడ నుండి మనం శివాజీ మహారాజ్ చిన్నప్పుడు గడిపిన స్థలం దగ్గరికి వెళ్ళబోతున్నాం. చిన్నప్పుడు ఉన్న ప్లేస్ దగ్గరికి. ఈ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ ఉంది కదా, అది ఎప్పుడుదో కాలం స్కూల్ అన్నమాట. మీకు టైం ఉంటే డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేయండి. దీన్నైతే లాల్ మహల్ అని అంటారనమాట. లోపలికి వెళ్ళినాక చెప్పుల స్టాండ్ ఉంటుంది. మనం చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాలి. ఈ లాల్ మహల్ అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, డెఫినెట్ గా చెక్ చేయండి. లాల్ మహల్ 1630 ఏడీలో ఛత్రపతి శివాజీ వారి ఫాదర్ శివాజీ భోస్లే గారు తన వైఫ్ జీజాబాయి తన కొడుకు గురించి ఈ లాల్ మహల్ ని కట్టించారు. శివాజీ మహారాజ్ తన చిన్నతనం మొత్తం ఇక్కడే గడిచిందంట. జీజాబాయి గారు శివాజీ మహారాజ్ కి ఇక్కడే ప్రతి ఒక్క శిక్షణని ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈవిడే అన్నమాట శివాజీ మహారాజ్ గారి మదర్ జీజాజీ బాయ్ గారు. ఇక్కడ ఇంకో స్టాచ్యూస్ కూడా ఉంటాయి బయటనే అన్నమాట. శివాజీ మహారాజ్ గారికి ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళ మదర్ ఇక్కడ వ్యవసాయం ఎలా చేయాలో చూపిస్తూ ఉన్నారనమాట. సో మీరు పూణేకి వస్తే డెఫినెట్ గా ఈ ప్లేస్ ని కూడా చూడండి. ఇప్పుడు మనం లాల్ మహల్ కి ఆపోజిట్ లో ఉన్న శనివార్ వాడకి వెళ్దాం పదండి. శనివార్ వాడ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా. इतने महीनों से सुना पड़ा था शनिवार वाड़ा, अब मायके से आ गई तो फिर से उजाला। శనివార్ వాడ కోటని 1736 లో పేష్యా కట్టించారు బాజీరావ్ మస్తానీ కోసం. బాజీరావ్ మస్తానీ మూవీ చూసిన వాళ్ళకి ఐడియా వచ్చే ఉంటుంది. అప్పట్లో ఈ కోటలో అనుకోకుండా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందంట. కోట మొత్తం చాలా వరకు ధ్వంసం అయిపోయింది. ఈ కోట అయితే ఈవినింగ్ 6:30కి ఓపెన్ చేస్తారు. మాకైతే అంత టైం లేకుండే కాబట్టి పక్కనే ఉన్న ఫుడ్ స్ట్రీట్ లోకి వెళ్ళిపోయి నచ్చిన స్నాక్స్ ఆర్డర్ చేసుకుని తినడం అయితే స్టార్ట్ చేసేసాం. ఇక్కడ నుండి మేము హైదరాబాద్ కి వెళ్లాల్సిన టైం అయితే వచ్చేసింది. బస్ స్టాప్ కి వెళ్లే దారిలో నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను. ఇక్కడ చూసారా, ఇక్కడ ట్యాంక్ లో నుండి వాటర్ ని రోడ్ మొత్తం స్ప్రే చేస్తూ వెళ్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అని నేను ఆటో డ్రైవర్ కి అయితే అడిగాను. సో ఆటో డ్రైవర్ అన్నారు, ఇలా ఎందుకు స్ప్రే చేస్తున్నారంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, ఈ వాటర్ స్ప్రే చేయడం వల్ల కొంచెమైనా మనకి కూల్ గా ఉంటుంది అని ప్రతి రోడ్ లో ఇలా స్ప్రే చేస్తూ ఉంటారంట. అది కూడా 24/7. వావ్, నైస్ కదా. ఇలానే మన గవర్నమెంట్ కూడా మన తెలుగు స్టేట్స్ లో చేస్తే చాలా బాగుంటుంది. బస్ ఎక్కి నేను నా సీట్ లో కూర్చున్న తర్వాత నేను ఇంకొకటైతే అబ్జర్వ్ చేశాను. ఇక్కడ చూసారా, తను ఎక్కడా ప్లేస్ లేనట్టు రోడ్ కి మధ్యలో దాని మీద కూర్చొని కాల్ మాట్లాడుతున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా అబ్బా. ఇలాంటి క్యాండిడేట్స్ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఉన్నారా? ఉంటే కమెంట్ బాక్స్ లో డెఫినెట్ గా కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్ గా చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ అనుష ముత్యాల సైనింగ్ ఆఫ్.